అధికార ప్రతినిధి, అలాగే తిరుత్తని వేణుగోపాల్ గారు జనసేన సీనియర్ నాయకులు మనతోటి లైవ్లో ఉన్నారు. ఆంజనేయులు గారు గుడ్ మార్నింగ్. సో నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ రాష్ట్ర కార్యవర్గాలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాలు జరిగాయి. ఇక నారా లోకేష్ అయితే పార్టీలో ఒక ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి పరిస్థితి. సో చూసాం మనం ఇతర రాష్ట్రాల్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ల పాత్ర ఏ విధంగా ఉంది అనేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆయా రాష్ట్రాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్లుగానే నారా లోకేష్ కూడా ఇక్కడ మిగిలిపోతారా, లేకపోతే తనదైనటువంటి శైలిలో, అంటే మనం చూసాం మొన్నటి వరకు, అంటే ఈ ఓట్స్ చాలామంది కూడా మాట్లాడారు, పప్పు అనేటటువంటి ట్రోలింగ్స్ దగ్గర నుంచి పాన్ ఇండియా స్థాయి నాయకుడు వరకు ఎదిగాడు, పొలిటీషియన్ వరకు ఎదిగాడు అని చెప్పేసి కూడా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే తనను తాను మలుచుకున్నాడు నారా లోకేష్ అని చెప్పేసి. సో ఆయన వల్ల పార్టీకి ఏంటి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసం కొత్తగా ఏర్పడినటువంటి టీమ్గా దీన్ని మనం భావించవచ్చా? గారు, మీకు చర్చలో పాల్గొంటున్న నా తోటి ప్యానలిస్టులకి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా శుభోదయం. టీడీపీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. ఈ ఒకవేళ జాతీయ పార్టీ అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా మౌలికంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ. అనేక సంవత్సరాలుగా ప్రజా జీవనంలో, రాజకీయాల్లో కొన్ని సమయాల్లో అధికారాలు ఉన్నారు, కొన్ని సమయాల్లో ప్రతిపక్షంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక పార్టీ బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తయారైందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎన్టీ రామారావు ఒక ప్రజాకర్షణ గల నాయకుడిగా వచ్చారు. ఎన్టీ రామారావు గారు సినిమాల నుంచి ఆయన అవతార పురుషుడుగా రకరకాల రోల్స్ ఆయన సినిమాలో ప్లే చేయడం ద్వారా, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, మిగతా అనేక రోల్స్ ప్లే చేయడం ద్వారా ప్రజలు ఆయన్ని ఒక కల్ట్ ఏర్పడింది. వ్యక్తిని ఆయన పట్ల ఒక పూజాభావము లేదా ఆయన ఒక దేవుడిగా భావించడము వచ్చిన తర్వాత వారు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారికి అసలు నాకున్న సమాచారం మేరకు వారు రాజకీయాల్లో అడుగుపెట్టే వరకు కూడా ఆయన రోజు దినపత్రిక కూడా చదివేవారు కాదు. కారణం ఏమిటంటే ఆయన చాలా బిజీగా ఉండేవారు. తెల్లవారుజాము 4 గంటలకే షూటింగ్లకు వెళ్ళిపోయేవారు. సమయపాలన బాగా చేసే టైం మెయింటైన్ చేసేవారు. ఎప్పుడో రాత్రి వచ్చేవారు. అందువల్ల దేశ రాజకీయాలు లేదా ప్రాంత రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు తెలుసుకునేంత సమయం ఉండేది కాదు ఆయనకి. ఆయన కొన్ని సంఘటనల ద్వారా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన వెంటనే ప్రభుత్వానికి తీసుకొచ్చారు. బహుశా భారతదేశంలో అదొక చరిత్ర. ఏ ప్రాంతీయ పార్టీ కూడా అంత తొందరగా అధికారానికి వచ్చిన సందర్భం లేదు. కానీ ఆయన ఆర్గనైజేషన్ కెపాసిటీ లేదు ఎన్టీ రామారావు గారికి. ఎందుకంటే ఆయన ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు ఏ రాజకీయ పార్టీలో కూడా. కానీ తెలుగుదేశానికి ఒక రూపిచ్చి అదేవిధంగా కింద గ్రామ స్థాయిలోకి వెళ్ళి పార్టీ క్యాడర్ను తయారు చేయడము, పార్టీ యూనిట్లు పెట్టడము, బలమైన పార్టీగా తయారు చేయడము, ఆ పార్టీకి విధాన నిర్ణయాలు చేయడము, దిశ నిర్దేశించడము, అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాత్రమే జరిగింది. ఈరోజు టీడీపీ ఒక బలమైన శక్తిగా ఉందంటే ఆర్గనైజేషనల్ కెపాసిటీ ఏదో మాస్ పార్టీ లాగా కాదు. కింద గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి ఒక బలమైన శక్తిగా పార్టీ తయారైందంటే అది చంద్రబాబు నాయుడు గారి కారణం. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ పార్టీకి ఎవరు వారసులు కావాలా? సహజంగా ప్రాంతీయ పార్టీలో వాళ్ళ యొక్క వారసులు వాళ్ళ బిడ్డలే ఉంటారు. సో ఈరోజు మీరు ఇందాక అన్నారు లోకేష్ గారిని పప్పు అన్నారని. కొన్ని సందర్భాల్లో ఆయన మొదట్లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొన్ని ఆరోపణలు చేశారు ఆయన. ఎందువల్లంటే ఆయన తెలుగు భాష మీద పట్టు లేకపోవడము, ఆ తెలుగు భాష మాట్లాడేటప్పుడు కొన్ని పొరపాట్లు మాట్లాడటము. బట్ హీఈస్ అన్ ఇంటెలిజెంట్ ఫెలో, ఇంటెలిజెంట్, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒక విషయాన్ని గ్రాస్ప్ చేసుకోవడంలో, ఒక విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసము ఉత్సుకత చూపించడం ఏదైతే ఉందో, తెలుసుకోవాలనే ఆలోచన, ఒక బర్నింగ్ ఇది ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది లోకేష్ గారిలో ఉండింది. అందువల్ల ఆయన ఆ స్టేజ్ నుంచి ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నారు, ప్రపంచంలో ఉన్న నాయకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు.
రాష్ట్రం కోసము పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలా అనేక సమస్యల మీద అవగాహన కలిగించుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఆయన గవర్నమెంట్ లో ఆయన నంబర్ 2 పొజిషన్ కాకపోవచ్చు, కానీ ఆయన పార్టీలో నంబర్ 2, ప్రభుత్వంలో చాలా పెద్ద బాధ్యత ఉంది ఆయనకి. ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టరు, అదే సమయంలో విద్యాశాఖ మంత్రి. ఈ విద్యాశాఖ అనేది చిన్న విషయం కాదండి. పాలసీలు తయారు చేయాలా. విద్యాశాఖ అనేది ఒక గొప్ప శాఖ. అది రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యాశాఖ చాలా ప్రాధాన్యత పోషిస్తుంది. దాని విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద పట్టు సంపాదిస్తున్నారు. అదే సమయంలో అది గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, లేదా క్వాంటమ్ కానివ్వండి, వాటన్నిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, వాటన్నిటి పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మనం అనేక సందర్భాల్లో మేము గమనించాం. చాలా మంచి ఇంగ్లీష్ భాష ఏదైతే ఉందో ఆయన ఏం సార్ చలే కంటిన్యూ మాట్లాడు సార్. భాష మీద చాలా మంచి పట్టు సంపాదించారు. ఆయన తెలుగులో కొన్ని సమయాల్లో ఇబ్బంది పడుతుంటాడు, ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ మీడియం నుంచి వెళ్ళిన వ్యక్తి కాబట్టి. కానీ ఆ పరిస్థితి నుంచి కూడా తెలుగు మీద కూడా ఆయన శుభ్రంగా తెలుగు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్ బాస్ పాలిటిక్స్ ముందు సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా చూస్తూ ఉంటే నారా